ఒకే రోజు 4 దారుణాలు. రాష్ట్రంలో పెరుగుతున్న దాడులు, అదుపు తప్పుతున్న లా అండ్ ఆర్డర్. ఖమ్మం బీఆర్ఎస్ ఆఫీస్ పైన కాంగ్రెస్ నేతల దాడి. ఎర్రగడ్డలో నిరుద్యోగుల పైన కాంగ్రెస్ వాళ్ళ అటాక్. షాద్నగర్లో విద్యార్థిపై చేయి చేసుకున్నటువంటి పోలీసులు. విద్యార్థులు టీచర్లు స్కూల్లో ఉండగానే చాంద్రాయణగుట్టలో ముస్లిం మైనార్టీ స్కూల్ కూల్చివేత. వరుస ఘటనలతో రాష్ట్రంలో భయానక పరిస్థితులు. సో ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఈ దారుణాలు, ఈ వ్యవహారం అంతా కూడా నడుస్తూనే ఉన్నది. ఇక చూడండి, నిన్న ఒక్కరోజే 4 దారుణాలు. రేవంత్ రెడ్డి గారు మంచిగా ఆయనేమో జూబ్లీస్లో మనం ఎట్లా గెలవాలి, ఇంటెలిజెన్స్ సర్వే కూడా మనకు అనుకూలంగా లేదు, మనకు వ్యతిరేకంగా ఉన్నది, మొత్తం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కానీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తున్నది, ఎట్లా గెలవాలనేమో ఆయన మంత్రులతో మీటింగ్ పెట్టుకున్నాడు. రాష్ట్రంలోనేమో నలుమూలల దారుణాలు జరుగుతూ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతూ ఉన్నది. ఇక ఖమ్మంలో ఇక్కడ ఒక వ్యవహారం. ఖమ్మం బీఆర్ఎస్ ఆఫీస్ పైన కాంగ్రెస్ నేతల దాడి. ఇక్కడ హసీఫ్ బాబానగర్లో ముస్లిం మైనార్టీ స్కూల్ కూల్చివేత. ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు హైదరాబాద్ పోయి కూల్చేస్తారు. షాద్నగర్లో విద్యార్థులపై చేసుకున్న పోలీసులు, ఆ పోలీసులను కూడా బాగానే సరిసోదులు పెట్టారు. ఈ విద్యార్థులు జుట్టు వాటి గుంజుకపోయి సరిసోదులు పెట్టారు. వాళ్ళని కొడితే వాళ్ళు కుట్రా, వాళ్ళు గట్టినే అరుచుకున్నారు. ఇక ఇక్కడనేమో నిరుద్యోగులు, ఎర్రగడ్డలో నిరుద్యోగుల పైన ఈ కాంగ్రెస్ నాయకులు అటాకు. ఇక్కడ కూడా నిరుద్యోగులను గల్లాలు బట్టి, అంగీలు బట్టి తోసేయడము, నెట్టేయడము, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఒకే రోజు నిన్న 4 ఘటనలు జరిగినాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ ఈ రకంగా ఉన్నదన్నమాట. గూడిపోయిన వాళ్ళ గోడు విను రేవంత్. గుడిసెల మీదికే బుల్డోజర్లు. బిల్డర్లు కాంట్రాక్టర్లకు సపోర్టు. పెద్దలకో నీతి, పేదలకో నీతి. హైడ్రా దెబ్బకు పేదోడి బాధితుడు. ఎఫ్టీఎల్లోనే మంత్రుల ఇండ్లు. పొంగులేటికి నోటీసులు ఇచ్చే దమ్ముందా? రేవంత్ సోదరుడి ఇల్లు కూడా అక్కడే ఉన్నది. తిరుపతి రెడ్డి ఇల్లు కూల్చగలరా? బాధితులకు అండగా ఉంటాం. 500 రోజుల్లో మనదే రాజ్యం. హైడ్రా ఎగ్జిబిషన్లో కేటీఆర్ నిన్న మాట్లాడండి. ఒక్కసారి మీకు ఆ వీడియో చూపిస్తా. ఎటుపోయింది అది? బైగో ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఈయన పేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బాంబుల మంత్రి. ఈయన రాష్ట్రంలో మంత్రి. ఇదిగో ఇది ఆయన కట్టుకున్న ఇల్లు, ఆ పక్కన ఇదిగో ఇదివరకు అక్కడ ఉన్న చెరువు. మొత్తం చెరువును పూడ్చి ఇల్లు కడితే, చెరువు మొత్తం పూడ్చి, ఇది నేను నా పిక్చర్స్ కాదు, గూగుల్ సాటిలైట్ లో మీరు పోయినా గూగుల్లో పోతే మీకు కూడా తెలుస్తుంది. ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇల్లు అంట అండి. ఎక్కడున్నది? హిమాయత్ సాగర్ ఫామ్ హౌస్లో. హిమాయత్ సాగర్లో ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నాడు పొంగులేటి గారు. కట్టుకొని ఇదేమో గతంలో చెరువిది కుంట, చాలా అద్భుతంగా కనపడతా ఉంది. ఈ కుంటను మొత్తం పూడ్చేసి ఇప్పుడు ఆయన ఇల్లు కట్టుకుంటాడు. మరి ఇది రంగనాథ్కి కళ్ళు కనపడవు, రంగనాథ్ గుడ్డెడు అయిపోతాడు. ఇవి చూపించగానే నాకేం కనపడతలేదు అంటాడు. మన జిహెచ్ఎంసీ అధికారులు లేకపోతే దానికి సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు వాళ్ళకి ఎవరికి కళ్ళు కనపడవు, దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉండదు వాళ్ళకి. మన ముఖ్యమంత్రి గారికి ఇవి కనపడవు, ఎందుకంటే మన క్యాబినెట్ మంత్రి ఆయన, మళ్ళీ ముఖ్యమైన మంత్రే, మళ్ళీ 18-20 మంది ఎమ్మెల్యేలకు ఖర్చు పెట్టిన మంత్రే, అవంతా వసూలు చేసుకుంటున్నటువంటి మంత్రే. ఆయనకు కనపడవు ఇప్పుడు ఇవన్నీ. ఇప్పుడు చెరువు ఉన్నది, దాన్ని మొత్తం కూల్చేసి ఇల్లు కట్టిండు. మరి ఇక్కడ బతుకమ్మ కుంటని బతికించినట్టు మరి ఈడ కూడా చెరువుడు బతికియాలి కదా. ఏమంటే రేవంత్ రెడ్డి గారు, హైడ్రా రంగనాథ్ గారు బతికియాలి కదా. పోతురా కోర్టుకు, పిలిచిందంట, అత్తగారింటికి పిలిచిందంట, పోయిరాండి ఒకసారి కోర్టుకు. గతంలో ఉన్న చెరువు ఉంది, ఇవాళ ఆ చెరువును పూడి చేసి మొత్తం ఆయన ఇల్లు కనబడుతుంది కదా, అక్కడ పక్కన ఇల్లు ఇది వరకు లేదు, ఇప్పుడు అక్కడ వచ్చింది. ఆ చెరువు మొత్తం పూడ్చి అక్కడ రెవెన్యూ మంత్రి అయిన ఈ రోజు ఈ రాష్ట్రంలో. మరి ఆయన ఇల్లు కూలగొట్టే ధైర్యం హైడ్రాకుందా? పెద్దలు పేదలు మాకేమి తేడా లేదు అంటున్న బిల్డప్ ఇస్తున్న అధికారి ఆయన ఇంటి దగ్గరికి పోయే ధైర్యం అన్న ఉందా? కనీసం పోగలుగుతాడా? పోలేడు. నెక్స్ట్ ఈయన పేరు డాక్టర్ జి వివేక్. ఈయన కూడా మరొక మంత్రి రాష్ట్ర ప్రభుత్వంలో. ఆయన ఇల్లు చెరువు ఎఫ్టీఎల్ లోపల ఉంది చూడండి. ఇది హిమాయత్ సాగర్ చెరువు, అదే ఆయన ఇల్లు రాజభవనం. ఇగో ఇక్కడ చెరువు లోపల చెరువు ఉన్నప్పుడు ఎఫ్టీఎల్ అనేది దాదాపు చాలా దూరం ఉంటుంది. ఎఫ్టీఎల్ అనే ఉన్నది ఈయన ఇల్లు, ఈయన బంగ్లా చూడు ఎట్ట ఉన్నది చూడు. ఓ కొడుక
కష్టపడి వివేక వెంకటస్వామి కష్టపడి చెమట ఓర్చి ఇగో ఇట్లా ఇట్లా చెమట ఓర్చి ఇటుక వేర్చి ఇట్లా ఇంత పెద్ద బిల్డింగ్ కట్టిండు. ఎన్ని పైసలు ఎట్లా ఎన్ని ఏ రకంగా వస్తే ఇవన్నీ అయితే చెప్పండి. ఈయన మంత్రి ఇప్పుడు ఈయనది కూడా ఎఫ్టీఎల్నే ఉన్నది ఇల్లు. మరి హైడ్రా కనపడతలేదా? హైడ్రా కనపడతలేదా? కనపడదు. ఇంకా నెక్స్ట్ ఇల్లు దాన్ని కూలగొట్టే ధైర్యం హైడ్రాకుందా? పేదవాళ్ళు పెద్దవాళ్ళు అనే తేడా మాకు లేదు అని బిల్డప్లు ఇచ్చే అధికారులు వీళ్ళని ముట్టే ధైర్యం చేయగలుగుతారా? వాళ్ళ ఇంటి దగ్గరికన్నా కనీసం పోయే ధైర్యం ఉందా? నోటీస్ ఇచ్చే ధైర్యం ఉందా? నెక్స్ట్ ఈయన షాడో సీఎం కొడంగల్ మాజీ షాడో ఎమ్మెల్యే తిరుపతి రెడ్డి గారు ఇల్లు గానే ఉంటుంది. ఆనే ఉంటుంది. ఆ దుర్గం చెరువు ఉంది అది దాని పక్కనే ఉంటుంది. అది కూడా ఎఫ్టీఎల్నే ఉన్నది. ఈ మిగతా వాళ్ళందరికీ ఏమో ఎఫ్టీఎల్ ఉంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళు నాగం చేస్తారు. తిరుపతి రెడ్డి గారి ఇల్లు మాత్రం ముట్టుకోడు రంగనాథ్. ఆ ధైర్యం కూడా చేయడు, ఆ సాహసం కూడా చేయడు. చూడండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అన్న, ఆయన పేరు తిరుపతి రెడ్డి. తిరుపతి రెడ్డి గారి ఇల్లు అక్కడ రెడ్డిలో మార్క్ చేస్తుంది. దుర్గం చెరువు బఫర్ లోపల, దుర్గం చెరువు లోపల ఎఫ్టీఎల్ లోపల ఉంటది. ఇక్కడ విచిత్రం ఏమంటే సున్నం చెరువులో కట్టిన పేదలదేమో తప్పంట ఇట్లా కట్టిన వాళ్ళు, కానీ దుర్గం చెరువులో కట్టిన తిరుపతి రెడ్డి మాత్రం తప్పు కాదు. సున్నం చెరువులో కట్టిన పేదవాళ్ళకి మాత్రం మీరు టైం ఇవ్వరు. ఎందుకు? మీరు కోర్టుకు పోతారు, కోర్టు స్టే ఇస్తుంది. మీరే కదా అయ్యా ఇల్లు పర్మిషన్లు ఇచ్చింది గతంలో, మీరే కదా ఆనాడు కట్టనిచ్చింది, మళ్ళీ ఎట్లా కూలగొడతారు అని కోర్టు మొట్టికాయలు ఇస్తుందని తెలుసు. అందుకే పేదవాళ్ళకి టైం ఇవ్వరట. సున్నం చెరువులో ఉండే పేదవాడికి టైం ఇవ్వరట. కానీ దుర్గం చెరువులో ఉండే ఆ రాజప్రసాదానికి మాత్రం, తిరుపతి రెడ్డి గారికి మాత్రం టైం ఇచ్చి ఆయన కోర్టుకు పోయేటట్టు చేసి కోర్టు ద్వారా స్టే తెచ్చుకొని ఇవాళ ఏమైందయ్యా అంటే కోర్టు స్టే ఉంది, మేమేం చేయాలి? ముఖ్యమంత్రి సోదరుడు కదా. ఇప్పుడు నిన్న గులగొట్టేటువంటి మైనార్టీ స్కూల్ కూడా కోర్టు స్టే ఉన్నది. కోర్టు కూల్చొద్దని చెప్పింది, అయినా ఆదివారం నాడు పోయి కూలగొట్టొచ్చారు. ఇట్లా ఉంటుంది ప్రభుత్వాన్ని. కాబట్టి ఆయన ముట్టే ధైర్యం వాళ్ళకి లేదు. మీకు టైం ఇవ్వరు, మీకు కోర్టుకు పోయేదా ఏముందా? హైడ్రట్ లేకపోతున్నారు. చెరువు కనబడుతుంది ఆ పక్కనే. ఈయన అధికారం ఎక్కడ ఉంటే అక్కడ దుంకేటువంటి ఈయన ఇప్పుడు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. బెల్లం ఎక్కడ ఉంటే ఈగలు ఎక్కడ పోయినట్టు అధికారం ఎక్కడుంటే అక్కడ పోతాడు ఈయన. నల్లగొండలో చాలా అద్భుతమైనటువంటి లీడర్ ఈయన. ఈ లీడర్ గారిది కూడా ఇలానే చెరువులోనే ఉన్నది, కానీ ఈయన దాన్ని కూడా ముట్టుకోరు. ఈ వీటి కోసమే పార్టీలు మారి ఉంటారు వీళ్ళు. సో కాబట్టి ఇవేవి కూడా వీళ్ళకి పట్టవు. రేవంత్ రెడ్డికి అవి పట్టవు. కానీ పేదోడి ఇల్లు రంగనాథ్ అంటాడు, ఆ 10 టీవీలో కళ్యాణ్ అన్న ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే మీరు ఎందుకు వాళ్ళకి సమయం ఇయ్యరు అంటే అడిగితే దానికి రంగనాథ్ అంటాడు, సమయం ఇస్తే వాళ్ళు కోర్టుకు పోతారు, లేకపోతే ఈడుకోతారు, ఆర్డర్ తెచ్చుకుంటారు, స్టే ఇవ్వమంటారు, ఇవన్నీ చెప్తారు. అందుకే మేము అవకాశం ఇయ్యము, ఇంట్లో సమాన్ తీసుకున్నటువంటి అవకాశం కూడా ఇయ్యం మేము, అందుకే కూలగొట్టేస్తామంటారు. నీచం అండి ఇది, మానవత్వం లేకపోవడం అంటారు దీన్ని. నువ్వు అధికారి కంటే ముందు మనిషివి, నీకు ఉద్యోగం రాకంటే ముందు నువ్వు కూడా ఒక కింది స్థాయి కుటుంబం నుంచే వచ్చి ఉంటావు. రూపాయి కూడబెట్టుకొని అప్పు చేసుకొని పెన్ల మీద ఉన్నటువంటి బంగారం కుదబెట్టుకొని ఏదో డౌన్ పేమెంట్ కింద ఇంత కట్టుకొని మిగతాది లోన్ పెట్టుకొని ఇల్లు కట్టుకుంటారు సాధారణ ప్రజలు, ఉద్యోగం చేసుకునే వాళ్ళు. అది నెల ఈఎంఐ కట్టుకుంటారు. అది జరుగుతుంది. నువ్వు పోయి కూలగొట్టి వస్తే ఆ ఈఎంఐ ఆగుతుందా? నిన్న ఒక మిత్రుడు నాకు కూడా పంపిండు. ఆయన పాపము ఒక్క నిమిషం, ఆయన ఇల్లు కూలగొట్టేసిర్రు. ఆయన పాపం ఇప్పుడు ఏం చేయాలి? నెలకు ఈఎంఐ కడతానే ఉన్నాడు. నెలకు ఈఎంఐ కడతానే ఉన్నాడు ఆయన. ఇగో చూపిస్తాను ఆగండి. అందరి పరిస్థితి అదే. ఒక్క మాట ఇప్పుడు సోదరులు మధుసూదన్ కుమార్ గారు అమీన్పూర్ ఇగో ఈయన ఉన్నాడు పాపం. ఈయన కూడా ఆయన ఇల్లు కట్టుకున్నాడు, అది చేసిండు. ఇల్లు కట్టుకున్నాక ఈ హైదరాబాద్ వచ్చిండు, కూలగొచ్చిండు, పోయిండు. హైదరాబాద్ వచ్చిండు, కూలగొచ్చిండు, పోయిండు. ఇప్పుడు ఆయన ఇల్లు మీద వేసుకున్నటువంటి లోను ప్రతి నెల కడతా ఉన్నాడు. దౌర్భాగ్యం ఇది. లేని ఇంటికి మన దాన్ని కట్టుకోవడానికి కూడా వీలు లేనటువంటి ఇంటికి నెల ఈఎంఐ కడతా ఉన్నాడు. హైడ్రా రంగనాథ్ నువ్వు కూలగొట్టిపోతివి. ఇప్పుడు ఈయన ఈఎంఐ ఎవరు కట్టాలి? ఇంత దరిద్రమైనటువంటి ఇదే పరిస్థితి రంగనాథ్కి వస్తేనో, ఇదే పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి వస్తేనో, ఇదే పరిస్థితి ఇంకొకరికి వస్తేనో అర్థమవుతుంది.
అసలు ఇల్లే లేదాడా, మనం పోయిన ఫోన్కి ఈఎంఐ కడితే ఎంత బాధ అనిపిస్తుంది అని, అమ్మ ఈఎంఐ అయిపోక ముందుకే పోయిందిరా ఈ ఫోను అని చెప్పేసి. ఆడ ఇల్లు ఉలగొట్టిపోతుంది, ఆ ఇల్లు అవి నెలమట్టం అయిపోయాయి అన్నీ, దానికి నెల నెల ఈఎంఐ కడతా ఉండే. ఎంత గోస ఉంటుంది చెప్పండి, ఎంత బాధ ఉంటుంది చెప్పండి. నువ్వు చేసిన కష్టం అంతా నెలకు 50,000 60,000 ఈఎంఐ కడితే మన పిల్లం పిల్లలు తినకపోయా, ఇటు దాని ఇల్లు లేకపోయా, దానికి మాత్రం కడతానే ఉంటుంది బ్యాంకు లోను. ఊకుంటాడా బ్యాంకోడు, వచ్చి కూర్చుంటాడు, నువ్వు ఏడ ఉంటే ఆడికొచ్చి కూర్చుంటాడు, కట్టవని చెప్పేసి మెడ మీద కత్తి పెట్టి కూర్చుంటాడు. ఈ రకమైనటువంటి గోసలు హైడ్రా బాధితులను కదిలిస్తే, నిన్న ఈ ఎగ్జిబిషన్ అంతా చూస్తే ఊరిని ఇవి ప్రభుత్వాలా లేకపోతే ఇవి రాచరికమా, ఇదేమి రాక్షసానందము, ఇదంతా ఏంటిది అని చెప్పేసి చాలామంది బాధపడతా ఉన్నారు. నిన్న ఈ ఎగ్జిబిషన్లో చూపించింది. సో కాబట్టి పాపం ఒక అమ్మాయి కూడా ఈ ఉసురు ఏమి ఉట్టినే పోదు రేవంత్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోరు. రంగనాథ్ కుటుంబానికి, రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి తప్పకుండా ఈ ఉసురు తగులుతుంది. నేను ఉట్టినే ఆడలేను ఈ మాటలు. ఈ చిన్న అమ్మాయి ఎట్లా ఏడుస్తుందో చూడండి, వాళ్ళ గోస చూడండి. ఇక मैं आपसे वादा करता हूँ Dear uncle, this is Mansi here. They demolished our house. దే ఆర్ డెమాలిష్ అవర్ హౌస్ అని చెప్పేసి ఏడుస్తుంది ఆ చిన్నపిల్ల. ఈ అమ్మాయి ఏడుపుకనే పోతుందా? రంగనాథ్ తప్పకుండా నీకు తగులుతుంది ఉసురు, ఈ అమ్మాయి ఉసురు నీకు తప్పక తగులుతుంది. వాళ్ళ ఇల్లును ఊలగొట్టినటువంటి రాక్షసులందరికీ వాళ్ళ ఉసురు తగులుతుంది. రేవంత్ రెడ్డి గారికి కానీ, రంగనాథ్ గారికి కానీ, ఈ కూల్చుడులో ఎవడెవడి పాత్ర ఉందో వాళ్ళందరికీ కానీ. వాళ్ళు ఎంత కష్టపడి ఎన్ని కళలతోటి ఆ ఇల్లు కట్టుకొని ఉంటారు. ఒకవేళ కట్టెలు కొనుక్కొని ఉంటే ఎంత రూపాయి కూడేసుకొని కట్టుకొని ఉంటారు, కొనుక్కొని ఉంటారు. వాళ్ళకు కూలగొట్టి ఇదేమి రాక్షసం ఇల్లు కట్టినోని చూసినాం. కానీ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ ఏమి ఇల్లు ఊలగొట్టలే, ఆడనేటో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. అందుకే ఇప్పటికీ ఆమెను గుర్తుపెట్టుకుంటారు. రేవంత్ రెడ్డికి ఇందిరమ్మ రాజ్యం అని పేరు పెట్టిండు రేవంత్ రెడ్డి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డికి కూడా ఒక పేరు గుర్తుంటుంది జీవితాంతం. ఇండ్లు కూలగొట్టినటువంటి పేరు, ఒక రాక్షస పాలన అందించినటువంటి పేరు, ఒక నయవంచన పాలన అందించినటువంటి పేరు కొన్ని తరాలు గుర్తుపెట్టుకుంటాయి. ఈ అమ్మాయి ఇప్పుడు చిన్న కిడ్ కానీ తెలివి ఉంది. ఈ అమ్మాయి పెద్దగా అయినా ఈ అమ్మాయి ఇంకొక 80-90 సంవత్సరాలు బతుకుతుంది. ఈ 10 సంవత్సరాలు ఏముంటాయి ఆ అమ్మాయికి. సో ఆ 9 దశాబ్దాలు తప్పకుండా 100 మందికి చెప్తుంది నీ గురించి. సో కాబట్టి జీవితంలో చరిత్రలో నీ పేరు కూడా ఉంటుంది. ఒక చీకటి సీఎం లెక్క, ఒక దరిద్రపు కొట్టు సీఎం లెక్క తప్పకుండా మీ పేరు ఉంటుంది. ఏం అనుమానం లేదు దాంట్లో, ఎలాంటి డౌట్ కూడా లేదు. సో కాబట్టి వీళ్ళందరూ ఉసురు పోసుకొని మీరందరూ కూడా ఇవాళ రాజ్యం వెళ్తూ ఉన్నారు. ఆ పాప ఏడుపు చూస్తుంటే బాధ అనిపిస్తుంది నిజంగా కూడా.